హాయ్ అందరికీ. ఈరోజు ఒక కొత్త ఐటెంతో మీ దగ్గరికి వచ్చాను. రిలాక్స్ మ్యాట్రసెస్ కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీకి వెళ్ళి ఒక పరుపు తీసుకుందామని వెళ్ళాను అనమాట. నేను ఇది విశాలాక్షి నగర్లో ఉంది. ఈ పరుపు కొనడానికి వెళ్ళి ఆ పరుపు ఎంత చక్కగా తయారు చేశారో నాకు అదంతా వీడియో తీసి పెట్టాలనిపించి వీడియో తీశాను. చూడండి కరెక్ట్గా ఎట్లా సెట్ చేస్తున్నారో ఈ పరుపుని. ఇదేంటంటే నాకు ఈ మధ్య ఇది మేడ్ ఇన్ థాయిలాండ్ అట. ఇది ఈ మేడ్ ఇన్ థాయిలాండ్ పరుపు దీని మీద వేసి తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇది పైన ఇదిగోండి కింద ఇది రీబాండ్ పరుపు, సెన్సరీ ఆర్థరీ రీబాండ్ అనే ఒక ఐటమ్ని ఈ పరుపులాగా కింద వాడుతున్నారనమాట. ఈ రీబాండ్ పరుపు అడుగును ఉంటుంది, ఈ పైనేమో లాటెక్స్ పరుపు వేస్తున్నారనమాట. 2 ఇంచెస్ లాటెక్స్ పరుపు. ఆ రెండు వేసి దాన్ని ఫిక్స్ చేసి మనకి ఇచ్చారనమాట. మనం కోరుకోవచ్చు, నాకు ఇలా కావాలి, నాకు అలా కావాలి, నాకు ఇది వద్దు అదొద్దు, అట్లా మనం కోరుకోవచ్చు మన బాడీ తాలూకా పరిస్థితిని బట్టి అనమాట. మనం ఎక్కువ వెయిట్ ఉన్నాం అనుకోండి ఒక రకం తెస్తారు, అలాగే తక్కువ వెయిట్ ఉంటే లేకపోతే ఏజ్ ఎక్కువ తక్కువ అట్లా దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి మనకి చెప్తారనమాట. దీనివల్ల ఇది అవుతుంది, దీనివల్ల ఇలా ఉంటుంది అని చెప్పి మనకి వాళ్ళే సజెస్ట్ చేస్తారు. కుర్రాళ్ళు కూడా చాలా ఓపిక్గా చక్క పద్ధతిగా, అంటే మర్యాదగా మాట్లాడడం, మర్యాదగా బిహేవ్ చేస్తున్నారు, చక్కగా రెస్పెక్ట్గా ఉన్నారనమాట పిల్లలు. అది చూడండి, ఆ గమ్ అట్లా వేసి పైన ఈ లాటెక్స్ పరుపుని పైన ఫిక్స్ చేస్తున్నారు చూడండి. వన్స్ అది అంటుకుందంటే మళ్ళీ పేకడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఈ గమ్ము నేను సొల్యూషన్ అంటారు దీన్ని. గమ్ సొల్యూషన్ నేను ఎక్కడో చూశాను ఇంతకుముందు. అగో చూడండి, మళ్ళీ ఆ గమ్ము వేస్తున్నారు పూర్తిగా పరుపంతా వేసేసి రీబాండ్ మీద వేసేసి అగో అంటించారు చూడండి. కొద్దిగా పైకి లేచి చూసారా ఎంత గట్టిగా అతుక్కుపోతుందో. జస్ట్ అలా పైకి లేపితే కూడా వదలలేదు, అది ఒకదాన్ని ఒకటి అంటుకునే ఉంది. ఆ పరుపు ఈ పరుపు అంటుకునే ఉందన్నమాట. ఇట్లా ఈ కింద వేస్తున్నారు, రీబౌండ్ మీద వేస్తున్నారు, పైన లాటెక్స్ మీద వేస్తున్నారు. వేసేసి అంటించేసి కొలత ప్రకారంగా కటింగ్ అనమాట. ఇది కొలత ప్రకారంగా కట్ చేస్తున్నారు చూడండి. యాక్చువల్లీ నాకు 4x6 బెడ్ అనమాట. అది 4x6 బెడ్ నాకు అక్కడ చూసి సైజ్ చూసి నాకు రాంగ్ చెప్తున్నానేమో అని అనుమానం వచ్చింది. తీరా తయారైపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కట్ చేయించడం, లేకపోతే దాన్ని మళ్ళీ ఇంకోటి అతికించడం కష్టం కదా. అందుకని నేను కిందలో చూసాను, రేపు చూసుకున్న వాళ్ళే కరెక్ట్గా కొలత తీసుకుని అని చెప్పి వచ్చేసేసి మళ్ళీ ఈరోజు వెళ్ళాను మార్నింగ్. నిన్న కొంతవరకు అయ్యింది పని, ఈవేళ మిగతా అయిందన్నమాట. కటింగ్ అంతా నిన్నే చేశారు. యాక్చువల్లీ అది ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేయించడం, తక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చేయలేము కదా. చాలా భయం ఉంటుంది, నాకు వేస్ట్ అయిపోతాయి కదా డబ్బులు అని చెప్పి ఆపాను. వర్క్ ఆపి ఫస్ట్ అసలు మెజర్మెంట్ తీసుకుందాం అని చెప్పి, నా టేప్లో నేను తీస్తాను అంటే కాదు మా టేప్లోనే తీయండి, ఎక్కడి నుంచి ఎక్కడ తీయాలో వాళ్ళు చెప్పారు కొలత. ఇన్ అంటే లోపల నుంచి అనమాట. పైన ఫ్రేమ్ కాకుండా, బెడ్ తాలూకా ఫ్రేమ్ కాకుండా ఇన్ తీయమన్నారు. దాని ప్రకారంగా మనకి కట్ చేసి ఇచ్చారనమాట. ఇంకా చూసారా, పొడుగు వెడల్పు రెండు మేము కొలవడం జరిగింది. దేవుడి దేవల్ల కరెక్ట్గా నేను ఎంత కట్ చేయించానో అంత కరెక్ట్గా సరిపోయింది, లేకపోతే కొంచెం ఇబ్బంది అయ్యేది. దాని ప్రకారంగా అడుగున మనకి పైన కలర్ ఏం కావాలి కూడా వాళ్ళు మనకి చాయిస్ ఉంటుంది అనమాట. లోపల కలర్స్ ఉంటాయి, రకరకాల కలర్స్, కవర్ షీట్స్. అది నేను బ్లూ తీసుకున్నాను. బ్లూ ఏంటంటే మాపు కాగుతుంది, కొంచెం చూడటానికి బాగుంటుంది అని చెప్పేసి బ్లూ అనమాట. ఈ సైడ్ వాల్ లాగా వేసారు చూడండి, సైడ్ వాల్ అదే కట్ చేసి కుట్టి చక్కగా సైడ్ అంతా ఫిక్స్ చేశారు. అడుగును కూడా సేమ్ క్లాత్ వేశారు, అది వీడియోలో రాలేదు. సేమ్ క్లాత్ వేశారు చూడండి. ఇక్కడి నుంచి మిషన్ తోటి కొడుతున్నారు. ఈ అంచు ఉంది కదా, ఈ అంచేమో రెండింటిని కలిపి కొడుతుంది అనమాట. పైన షీట్నిను ఈ వాల్ని కలిపి కుట్టేస్తుంది అది. అది చూడండి, మామూలుగా లేదు, అది పెద్ద పట్టీ అనమాట. దారాలు ఉన్నాయి దానికి, ఒక పట్టీలాగా ఉంది.
ఆ మిషన్లో అసలు ఎప్పుడు చూడలేదు నేను ఇలాంటి మిషన్. చాలా బాగుంది. మామూలు మన బట్టలు కుట్టే మిషన్స్ తెలుసు, కానీ ఇలా పరుపు కుట్టే మిషన్ నేను ఎప్పుడు చూడలేదన్నమాట. అందుకని చెప్పి నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అబ్బా ఎంత బాగా కొడుతున్నారు, టెక్నాలజీ ఎంత బాగా పెరిగిపోయింది అట్లా అనిపించింది. ఇదివరకు అంతా వేరేలాగా కుట్టేవారు కదా పరుపులు కుట్టడం అంటే. నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, బొంత సూది పెట్టి దబ్బలం పెట్టి అలా కుడతా ఉండేవారు. పెద్ద దారం, లావు దారం వేసి కుట్టేవారు అనమాట పరుపులు అంటే. అంత మారిపోయింది కదా టెక్నాలజీ. ఇది చూడండి ఎలా కుడుతున్నారు. ఇది రెండింటిని జాయిన్ చేసే పట్టి అనమాట. పైన పరుపు తాలూకా షీటు, కింద వాలు రెండు కలిపి కుట్టేస్తుంది అనమాట అది మిషన్. నిజంగా చాలా సరదా వేసింది ఆ మిషన్ అలా కొడతా ఉంటే. చాలా బాగుంది అనిపించింది నాకు. అసలు ఒక 5 మినిట్స్లో రౌండ్ మొత్తం తిప్పుకొచ్చి, 5 మినిట్స్ కూడా పట్టదేమో, చక్కగా ఈజీగా కుట్టుకొచ్చేసాడు. 2-3 మినిట్స్లో కుట్టేసినట్టున్నాడు. చూడలేదు. ఈ వీడియో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది ఎంతసేపు కుడతారు అనేది. అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది. ఎందుకంటే నేను ఎక్కడ స్కిప్ చేయలేదు, కట్ చేయలేదు. వీడియో ఎలా తీసానో అలాగే పెట్టేశాను అనమాట. ఎంత స్కిల్ వర్కర్స్ ఉంటుందో, ఎక్కడ పొరపాటు కాకుండా రోజు వాళ్ళు అదే పనిలో ఉంటారు కాబట్టి స్కిల్ బాగుంటుంది వాళ్ళకి. అట్లా ఎవరితో మాట్లాడుకుని వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసేసుకుంటున్నారు మిషన్స్ లాగా. చూడండి ఈ దారాలు అనమాట. దారాలు చిక్కుపడకుండా పైన అందులో నుంచి వెళ్తున్నాయి, ఇందులో నుంచి వెళ్తున్నాయి దారాలు. పైకి వెళ్ళి మళ్ళీ సేమ్ అలాంటిదే ఉంది. అక్కడి నుంచి ఇలాగెళ్ళి అక్కడ చిక్కుపడిపోతుంది అనమాట పట్టీతో సహాయంతో. యాక్చువల్లీ ఏమైందంటే నాకు విపరీతమైన నడుము నొప్పి వస్తుందండి. చాలా నడుము నొప్పి అనమాట. అసలు ఎవరైనా ఫోన్ చేసినా కూడా ఏంటి వాయిస్ అలా ఉంది అంటే నడుము నొప్పిగా ఉంది అని చెప్పేదాన్ని. ఈ నడుము నొప్పి అలా తగ్గుతుంది. కొద్దిమంది వాకింగ్ చేయమన్నారు, కొద్దిమంది యోగా చేయమన్నారు. ఏం చేసినా ఏమీ అవ్వట్లేదు అనమాట. ముందు నడుము నొప్పి తగ్గితే కదా వాకింగ్ చేయడానికి, యోగా చేయడానికి కానీ, జిమ్ చేయడానికి కానీ ఏదైనా చేసేది. నడుము నొప్పి అనేది ఉంటే నేను ఎలా చేయగలను? 4 అడుగులు కూడా వెళ్ళలేని పరిస్థితిలో విచారవదనంతో ఉండేదాన్ని అనమాట. అలాంటి పరిస్థితి నుంచి నేను ఆక్యుపంచర్ కూడా చేసుకోవాలని ట్రై చేశాను. ఆక్యుపంచర్ చేయించుకుంటే మా పిల్లలైతే చాలా బాధపడ్డారు. అమ్మ వద్దమ్మా ఆ సూదులు గుచ్చుకోవడాలో ఎన్ని ఎందుకమ్మా వద్దు వద్దు అన్నారు. ఏం కాదు నాన్న, బాగుపడుతుంది కదా, ఆరోగ్యం బాగుపడటం కోసమే కదా, కానీ నువ్వు అలా సూదులు గుచ్చుకుంటే మాకు నచ్చలేదు, వద్దు అసలు చేయొద్దు అని అన్నారు. సర్లేని మానేశాను. ఏం చేయటం రా బాబు అని అట్లా బాధపడతా ఉన్నాను. నడుము నొప్పితోటి బాధపడతా ఉంటే ఇలాగా నేను దుబాయ్ వెళ్ళడం జరిగింది. మధ్యలో దుబాయ్ వెళ్తే మా బాబు ఇంట్లో మంచం, మా పాప ఇంట్లో మంచం కూడా అలాగే ఉంది సేమ్. ఇంకా పడుకున్నాను, ఒక 2 days పడుకున్నాను. నన్ను నడుము నొప్పి మాయమైపోయింది. అయితే పొరపాటు అంతా నేను వాడే పరుపులో ఉందన్నమాట. అది ఎప్పుడో 25 years బ్యాక్ కొన్న పరుపు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది పరుపు తప్పు చేస్తున్నాము, పరుపు రాంగ్ పరుపు మీద పడుకుంటున్నాం అని అర్థమయ్యి డాక్టర్స్ అక్కర్లేదు, ట్యాబ్లెట్స్ అక్కర్లేదు అని చెప్పి ఈ పరుపు దగ్గరికి వచ్చి అతనికి నా ప్రాబ్లం చెప్తే అతను సజెస్ట్ చేశాడనమాట. అట్లా రీబాండ్ పరుపు వేసుకుని పైన లాటెక్స్ షీట్ వేసుకుని మంచిగా చేసుకోండి అని చెప్పి అతను సలహా ఇచ్చాడు. దాని ప్రకారంగా నేను వచ్చి తయారు చేసుకుంటున్నాను. ఇది 4x6 పరుపు అండి. ఇది దీని కథ. నిజంగా దేవుడి దయ వల్ల నాకు నడునొప్పి తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. అంటే నడునొప్పి చాలా వరకు తగ్గిపోయింది దుబాయ్ నుంచి వచ్చేసరికి. ఇంకా రోజు పడుకోవాలి కదా, మరి ఆ పాత పరుపు మీద పడుకుంటే మళ్ళీ నొప్పి వస్తుంది. అందుకని చెప్పేసి పరుపు తీసేసుకుంటే అర్జెంటుగా. చూడండి పరుపు ఎంత అందంగా తయారైపోయిందో. షాప్లోకి వెళ్ళి ఏదో ఉంటే అది కొనేసుకుని వాళ్ళు ఏది ఇస్తే అది తెచ్చుకోకుండా అందులో ఏం పెట్టారో, ఇంతకుముందు ఆ కొబ్బరి పీసని పెట్టేవారు, తర్వాత స్ప్రింగులు పెట్టేవారు, ఇంకా నానా రకాల చెత్తలంతా ఉండేవి పరుపులో ఓపెన్ చేస్తే. ఎప్పుడైనా చిరిగిన పరుపు పాడైనా కుట్టించుకోవాలని చాలా చిరాగ్గా ఉండేది. కానీ మనం దేని మీద పడుకుంటున్నామో మనకు తెలియాలి కదండి. తెలిసి మనం చక్కగా దగ్గరుండి తయారు చేయించుకుంటే బాగుండని అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఈ వీడియో చూసి వెళ్ళిన వాళ్ళకి మనకి డిస్కౌంట్ కూడా ఇస్తారండి. మీరు వీడియో చూసిన తర్వాత ఒకవేళ వెళ్ళేలాగా ఉంటే నా పేరు చెప్పండి, ఛానల్ పేరు చెప్పండి. థ్యాంక్ యూ.